నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్ ఒక ఆధ్యాత్మిక జర్నీ గురించి తెలుసుకుంటాం. ఆ స్పిరిచువల్ జర్నీలో వాళ్ళు ఎవరెవరిని కలిశారు, ఏ గురువుతో మరి ఎలాంటి మరి విషయాలు నేర్చుకున్నారు, ఈ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చింది, ఇవన్నీ విషయాలు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇవాళ స్పిరిచువల్ జర్నీలో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పేమెంట్ మాస్టర్ నిర్మలాదేవి గారు. ఆవిడని అడిగి మరి ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చిన్నప్పటి నుంచి అంటే మీకు ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉండేది? అంటే మీరు పూజలు అది చేస్తూ ఉండేవారా, లేకపోతే చిన్నప్పటి నుంచే మరి మీ ఇంట్లో ధ్యానం గురించి తెలిసిందా? మీరు ఎలా ఈ ఆధ్యాత్మిక జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటారు? మాది యాక్చువల్గా చిత్తూరు సార్. మాది ఓకే, రాయలసీమ. మా అమ్మగారు వాళ్ళు పూజలు చేసేవాళ్ళు బాగా. ఇంకా అమ్మ అట్లా శ్లోకాలు అవి చదువుతుంటే మా చిన్నప్పటి నుంచి విన్నాము సార్, వినేవాళ్ళం. ఓకే, అంటే మాది చిత్తూరు అంటే వెంకటేశ్వర స్వామి మాకు కలియుగోదయం అలా అనుకునేవాళ్ళం. అట్లా అమ్మ ఇట్లా అట్లా వెంకటేశ్వర స్తోత్రాలు ఇవన్నీ పాడుకుంటూ అంటే మేము వినేవాళ్ళం అన్నమాట. విని అట్లా భక్తి అనేది అమ్మతో అలా స్టార్ట్ అయింది సార్. అమ్మకు ధ్యానం అవేం తెలియదు సార్ యాక్చువల్గా. ఓకే. మాది యాక్చువల్గా చిత్తూరు పక్కన ఒక పల్లెటూరు సార్ మాది. కాబట్టి మాకు అవేమీ తెలియదు. పండగలు వస్తే కొబ్బరికాయ కొట్టడం, ఇట్లా పూజలు ఇంతే తప్ప డైలీ పూజలు అవి కూడా తెలియదు సార్ అసలు యాక్చువల్గా. ఉగాది పండుగ, దీపావళి, సంక్రాంతి వస్తే ఇలా చేసుకునేవాళ్ళం అంతే. ఇంకా చిత్తూరు నుంచి ఇంకా మాకు మ్యారేజ్ చేశారు నాకు. అప్పుడు తిరుపతి మాకు మా వారు జాబ్ చేసేవారు అనమాట. ఇంకా తిరుపతి అంటే మీకు తెలియదేముంది, చక్కగా వారం వారం తిరుమలకి వెళ్ళిపోయేవాళ్ళం, నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా స్వామితో మామూలుగా అప్పుడు దర్శనాలు వేరు సార్ అసలు. అలా ఎక్కువ దర్శనాలకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంటికి ఎవరన్నా యాత్రికులు వస్తే తీసుకెళ్ళాలి, ఇట్లా తప్ప భక్తి అనేది యాక్చువల్గా అసలైన భక్తి తెలియదు సార్. కానీ భక్తి ఉండి చేసినా భక్తి లేకుండా చేసినా భగవంతుని పిలుపు మేరకే ఇవి జరుగుతాయని నేను గట్టిగా తర్వాత తెలిసింది సార్ నాకు. అలా తెలిసింది. ఇంకా అప్పుడు తిరుపతి నుంచి ఒక 9 ఏళ్ళు తిరుపతిలో మా వారు హోమియో హాస్పిటల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా చేసేవారు అనమాట. హోమియో హాస్పిటల్లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దాంట్లో. ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ రీత్యా మేము గుడివాడ రావడం జరిగింది. ఒక 35 ఇయర్స్ బ్యాక్ సార్. మా పిల్లలు చిన్నప్పుడు అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బాబా అంటే ఏంటో షిరిడి సాయిబాబా అని ఒకరింట్లో చూశాను సార్ నేను. అప్పటిదాకా నాకు షిరిడి సాయిబాబా తెలీదు, ఎవరు ఈయన అని చెప్పేసి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కాషాయ బట్టలన్నా ఎవరన్నా వేసుకోనన్నా స్వామీజీలన్నా అలాంటివి నేను ఎందుకో నా మనసుకి ఇష్టపడేస్తారు. బుక్స్ చదవటం ఇట్లాంటివి చేసేదాన్ని తప్ప భక్తిది కాదు. చదవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంటే మహాత్ములు కలుసుకోవాలి, ఇట్లా తపన ఉండేది. ఇంకా అట్లా దాంతోపాటు తిరుపతిలో వెంకటేశ్వర గుడికని ఇలా ఫ్రెండ్స్తో నడిచి ఎక్కడం కానీ ఇలా భక్తి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, నిజం చెప్పాలి కదా, భక్తితో కాదు, అందరితో వెళ్ళాలి సరదాగా. అలా కార్తీక మాస స్నానాలు, కార్తీక మాసం అంతా కపిల్ తీర్థం అని ఉంటుంది మాకు, పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి, దానికి వెళ్ళి ప్రతి సోమవారం వెళ్ళాలా స్నానాలు చేయడం ఇవన్నీ ఉండేది సార్ నాకు యాక్చువల్గా. దాంతోపాటు అయిపోయింది. 9 ఇయర్స్ తర్వాత మేము గుడివాడ రావడం జరిగింది. ఒకరింట్లో బాబాని చూడడం జరిగింది అనమాట, షిరిడి సాయి. ఈయన ఎవరు అంటే ఇలా బాబా ఇలా మామూలు మనిషిలాగా ఉంటారు, ఆయన ఆ ఇంటి ఓనరు చెప్పారనమాట. ఓ అలాగా అని. అయితే నాకు 35 ఇయర్స్ దాకా బాబా అంటే తెలియదు సార్ మాకు. ఓన్లీ మాకు అమ్మవారు, మాకు ఇట్లా ఈ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇంతే తప్ప మాకు అసలు బాబా గురించి కానీ మహాత్ముల గురించి కానీ యోగులు ఉంటారనే కానీ అవధూతులు ఉంటారని కానీ అసలు నాకేమి తెలియదు సార్ యాక్చువల్లీ. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే బాబా అండి ఎక్కడ ఉంటారంటే ఆయన షిరిడీలో ఉంటారమ్మా ఇలా అని కొంత చెప్పారు. ఆయనకు ఒక చరిత్ర ఉంటుందని, పారాయణ ఉంటుందని, ఇవన్నీ నాకు తెలియదు సార్ యాక్చువల్గా. ఆయన చెప్తే అప్పుడు నుంచి నేను వెళ్ళాలి, నాకు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి తపన, ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను సార్ నేను. యాక్చువల్గా నేను నా పెళ్ళికి 16 ఏళ్ళప్పటికి 16 ఇయర్స్లో నా మ్యారేజ్ అయింది సార్. అప్పుడు పెళ్ళికి నేను 7వ క్లాస్ సార్. నేను మా వారితో గొడవ పెట్టి నేను చదువుకోవాలండి అని చెప్పేసి నేను MA BEd చేశాను సార్ నేను పెళ్ళైనాక. వెరీ గుడ్. పెళ్ళైనాక చేశాను. అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఇది చెయ్యాలి అంటే అది చేసేయాలి సార్. అది కష్టమా అని కాదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏదైనా మనం చేయవచ్చు
అని నాకు ఒక నమ్మకం ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆ రక్తంలో అలా ఉందేమో నాకు తెలియదు. ఓకే. ఇంకా అట్లా అనిపించేశారు. అట్లాగే బాబాని గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ఏంటి ఆయన ఇది అని, అలా షిరిడీకి వెళ్ళాలని, అలా ఈ నాకు ఆ బాబా గురించి వినాలని ఇలా కోరిక ఉండేది. పిల్లలు చిన్నవాళ్ళు అప్పుడు నన్ను పంపించరా షిరిడీ కంటే, మా వారి పిల్లలు చిన్నవాళ్ళు, ఎగ్జామ్స్, ఇలా కాదు అలా అలా తర్వాత వెళ్దులే, ఇలా ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఇంకా ఒకసారి గట్టిగా ఏడ్చి నేను షిరిడీకి వెళ్ళడం జరిగింది సార్. ఫస్ట్ టైం నేను షిరిడీకి వెళ్ళడం జరిగింది. అలా నాకు చిన్నప్పటి నుంచి భక్తితో కొంచెం అలా భక్తి లేకుండా చేసినా, భక్తి ఉండి చేసినా కూడా భగవంతుని అనుగ్రహం అని చెప్పాను కదా సార్. ఆ భగవంతుని అనుగ్రహం భక్తి లేక చేసినా కూడా మనం అనుకుంటాం భక్తి లేదని, కానీ మనకు పైకి తెలియదు. అది పూర్వజన్మ సంస్కారం మూలాన మనకు ఆ భక్తి ఆల్రెడీ ఉంటుంది సార్, లోపల ఇన్నర్లో ఉంటుంది. మనం పైకి అనుకుంటాను ఆ భక్తి లేదు, నేను వెళ్ళిపోయాను భగవంతుడి దగ్గరికి అని, కానీ అనుగ్రహం లేని మనం, పిలుపు లేని మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేము సార్. వాళ్ళ పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. అలాగే నేను షిరిడీకి కూడా అలా జరిగింది సార్. అలా మెల్లమెల్లగా బాబా గురించి తెలుసుకోవడం, బాబా పారాయణాలు చేయడం, బాబా సచ్చరిత్ర చదవటం, తర్వాత 108 వారాలు గురుచరిత్ర చదవటం, 108 వారాలు పారాయణం చేయడం. అది కూడా భక్తితో కాదు, చెప్తున్నాను కదండి, నేను చేసేయాలి, అందరూ అలా చదువుతున్నారు ఎవరైనా అన్నారనుకో నేను కూడా అలా చెయ్యాలి అని ఎదుటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని నేను చదివేదాన్ని సార్. ఓకే. నేను మెల్లమెల్లగా ఎప్పుడైతే ఈ పారాయణాలు చేసుకుంటూ ఇలా దైవ దర్శనాలు చేసుకుంటున్నానో ఆటోమేటిక్గా నాకు నిజమైన భక్తి కలిగింది సార్, వచ్చింది సార్. నాకు నిజమైన భక్తి వచ్చింది. ఓ స్వామి నాకు స్వప్న దర్శనాలు ఇవ్వడం, తర్వాత వచ్చి చాలా రకాలుగా అందరూ అంటే పరిచయాలు అవ్వడం, ఇట్లా అనేటప్పటికీ నాకు ఇది లేదు, ఇది నాకు పూర్వజన్మ సుకృతం మూలానే నాకు ఇలాంటి భక్తి అబ్బింది అని చెప్పి, ఆ భక్తి కారణంగానే నాకు బ్రహ్మశ్రీ పత్రి సార్ పరిచయం కానీ, మన మారం సార్ కానీ, ఇలా చాలామంది నాకు పరిచయం కూడా భక్తి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. ఆ భక్తి ద్వారానే నేను ధ్యానంలో కూడా దాంట్లోనే వచ్చాను సార్. ఇందాక కూడా చెప్పాను, నాకు భక్తి తెలియదు, నాకు ధ్యానము తెలియదు, కానీ అలా ఆ జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది సార్ నాకు యాక్చువల్గా. ఇంకా బాబాతో అనుగ్రహం అంతా ఇంత అని చెప్పలేను సార్ అసలు. ఆయన ఎన్నోసార్లు షిరిడీకి వెళ్ళడం, నేను పద్దాక 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అలా వెళ్ళడం, అలా ఆఖరికి ఇంకా మా పిల్లలకు భక్తి అలవాటు చేయడం, మా వారు కూడా నేను ఎలా వెళ్తే ఆయన కూడా మీరు రావాలండి అంటే ఆయన రావడం, ఇలా మెల్లగా స్టార్ట్ అయింది సార్. తర్వాత అది ఏ స్థితికి వచ్చిందంటే, బాబా సచ్చరిత్రలో ఎక్కడ ఏమడిగినా కూడా చెప్పేంత అనుగ్రహం గురువుల ద్వారా వచ్చింది సార్ నాకు. ఓకే. మనం ఆ జర్నీ ఎలా ఉంటుందంటే తమాషగా మొదలవుతుంది సార్ మన ఆ జీవితం, అది చాలా సీరియస్గా వచ్చేసింది సార్ నిజంగానే జీవితం. అలా నా జర్నీ ఒక బాబా అనే ఒక సద్గురు ద్వారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజు, యోగి రాజు, సద్గురు సాయినాథుడు ద్వారా అలా స్టార్ట్ అయింది సార్ నా జర్నీ. పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి ఎలా కనెక్ట్ అయ్యారు, దాని తర్వాత మీ ఒక ఆధ్యాత్మిక జర్నీ ఎలా ముందుకు సాగింది అని చెప్తారా? తర్వాత ఈ యొక్క పారాయణం ఎప్పుడైతే చేస్తున్నానో దత్తుడు తీసుకున్నాడు సార్ నన్ను దగ్గరికి. దత్తాత్రేయ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఆయన గురుచేత పారాయణం చేశాను సార్ నేను ఒక్కసారి. సీరియస్ గా చేశాను, చాలా ఇదిగా చేశాను. అంటే అప్పుడు కోరికలతో చేశాను. ఇప్పుడైతే మన కోరికలు ఏమి కాదు, మనము స్వామిని గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఉండేది. అప్పుడు నేను ఆర్దులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షులు 4 రకాలు ఉన్నారు, 4 ఉన్నాయి. దానిలో నేను ఆర్దుల్లో ఉన్నాను సార్ నేను నిజంగానే. అంటే బాధతో, కోరికలతో అర్ధార్థిగా వెళ్ళాను, ఆర్దులుగా వెళ్ళాను బాబా దగ్గరికి, భగవంతుడి దగ్గరికి. అప్పుడు గురుచరిత్ర మొదలుపెట్టి గురుచరిత్ర పారాయణం సిన్సియర్గా చేశాను సార్ 1 వీక్. ఇంకా స్వామి దత్తాత్రేయుల వారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు సార్. మన ఇంటికి 80 ఏళ్ల వృద్ధుల్లో ఆయన వచ్చేసి ఆవును తీసుకొని లోపలికి వచ్చేసి 4 కుక్క పిల్లల్ని తీసుకొని ఇంకా దత్త దర్శనం ఎలా జరగాలో అలాగా వచ్చేసింది సార్ దత్త దర్శనం. అప్పుడు గురుచరిత్ర ద్వారా ఇంతటి మహిమ ఉందా అని చెప్పి తెలుసుకొని ఆ రోజు నుంచి గురుచరిత్ర ఈనాటికి నేను వదలలేదు సార్ గురుచరిత్ర. ఆ గురుచరిత్రే నన్ను గురువుల అనుగ్రహానికి దారి తీసింది సార్ నన్ను. చెప్పాను కదా బాబా సద్గురుని పట్టుకున్నాను, ఆయన ఇక్కడ తీసుకొచ్చి
సద్గురుకి ఈయనకి దత్తుడికి అప్పచెప్పారు. అట్లని బాబాని మర్చిపోలేదు సార్. నేను ఉండేది సిడీలోనే, నా నివాసం సిడీలోనే. ఓకే. గుడివాడ మాదైనా కూడా నేను ఉండేది నివాసం సిడీలోనే సార్. ఆయన దగ్గరే ఉంటానన్నమాట, బాబా దగ్గర. అలా సత్సంగాలు, తర్వాత వచ్చి ఎన్నో చోట్ల కార్యక్రమాలు అలా చేపించారు. ఇవన్నీ కూడా దత్తాత్రేయుల ఒక అనుగ్రహం పరిపూర్ణంగా నిజంగా పొందానని గర్వంగా చెప్తాను సార్ నేను. అంటే అహం ఉండొచ్చు, అహము ఇతరులకి దెబ్బతినే అహం ఉండకూడదు. గర్వం ఉండొచ్చు, ఇతరుల్ని తలదన్నే గర్వం ఉండకూడదు. కానీ భగవంతుడి దగ్గర నేను అనుగ్రహం పొందానని ఆ ఆత్మతృప్తి ఉంటే చాలు సార్. నాకు ఆత్మతృప్తి ఉంది సార్. అయితే దాంట్లోని భాగంగానే పిఠాపురం ఎక్కడో నాకు తెలియదు. తర్వాత వచ్చి దత్తక్షేత్రాలు ఎక్కడో నాకు అసలు ఏమీ తెలియదు సార్, అసలు తెలీదు. గురు చరిత్ర ద్వారా నేను పిఠాపురం అనే మాట విన్నానన్నమాట. దానిలో తెలుసుకొని పిఠాపురం వెళ్ళాలంటే మళ్ళీ ఇంట్లో సేమ్ ప్రాబ్లం. అరే పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారా, పరీక్షలు రా, ఇదే గోల. నేను వెళ్ళాలండి, ప్లీజ్ అండి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఎన్నిసార్లు బతిమాలకున్న దత్తుడు తీసుకురానివ్వలేదు సార్. అంటే ఎందుకంటే మా వారిలో కూడా అలా కలిగించి ఎందుకు చెప్పించారంటే, పరీక్షకి మనం భగవంతుడు ఎప్పుడు పరీక్ష ఎగ్జామ్స్ పెడతారు సార్ మనకి. అది మనం నిలబడమా అని ఖచ్చితంగా చూస్తాడు సార్. మనం ఎప్పుడు తపన చెందుతామో, ఎప్పుడు ఆర్తితో మనం అడుగుతామో ఆటోమేటిక్గా భగవంతుడు దగ్గర తీసుకుంటారు సార్ మన వాళ్ళని. అలా నేను ఇల్లంతా దొర్లి ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. దత్త దర్శనాలు చేసుకోవాలి, దత్తక్షేత్రాలకు వెళ్ళాలని. ఇల్లంతా కూడా ఇంట్లో అంటే ఎందుకు రిజర్వేషన్ చేయడం, క్యాన్సిల్ అయిపోవడం, దత్తక్షేత్రాలకు వెళ్ళాలి క్యాన్సిల్ అయిపోవడం, ఇలా అంటే మరి నేను ఏమనుకోవాలి సార్, నాకు అనుగ్రహం లేదనుకోవాలి కదా అని బాధపడుతూ ఉంటే, నువ్వు అసలు ఏం బాధపడద్దు అని చెప్పేసానని మా వారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనకు హైదరాబాద్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి నన్ను సరదాగా ఆయన నన్ను ఒక సర్ప్రైజ్ చేయాలనేసి, నువ్వు రా 4 రోజులు ఉండు ఇక్కడ అని చెప్పి ఆయన నన్ను తీసుకొచ్చి, అంటే ఫ్యామిలీ మేము గుడివాడలోనే ఉండేవాళ్ళం, ఆయన మాత్రం ఇక్కడ వచ్చి వారం వచ్చేవాళ్ళు అనమాట ఇంటికి. అంటే మళ్ళీ మనం గుడివాడ వెళ్ళిపోవచ్చు అని దీంతో ఒక 2 years 3 years ఇట్లా ఉండే పాపం జర్నీ చేశారు గుడివాడ టు హైదరాబాద్. అప్పుడు నన్ను పిలిచి సర్ప్రైజ్గా దత్తక్షేత్రం గాన్గాపురం చాలా ప్రసిద్ధి క్షేత్రం సార్. గాన్గాపురం, పండరీపురం, కొల్హాపూరు, తుల్జాపూరు, నర్సాబావాడి సార్. ఫస్ట్ నర్సాబావాడి అంటే దత్తాత్రేయుల వారు నరసింహ సరస్వతి 2వ అవతారం సార్, శ్రీపాదుడు తర్వాత నెక్స్ట్ అవతారం. ఆయన 12 సంవత్సరాలు నరసింహవాడిలో ఉన్నారు సార్. ఆయన ఆ పేరు కూడా మాకు తెలియదు సార్ అసలు. అలాంటిది నువ్వు ఎక్కడెక్కడ బుక్ చదువుతావు, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి అని అడిగేవారు. అలా మేము కనుక్కొని నర్సాబావాడి వెళ్ళి అక్కడ ఒక 5 రోజుల్లో మొత్తం గాన్గాపురం నుంచి అక్కలకోట ఇవన్నీ చూసుకొని మొత్తం మళ్ళీ హైదరాబాద్ వచ్చాం సార్. ఫస్ట్ దత్తక్షేత్రాలు తిరగడం అదే సార్. ఇంకా పిఠాపురం అసలు ఫస్ట్ దత్తాత్రేయులు మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సార్. ఆయన పిఠాపురంలో జన్మించారు. మన ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురంలో ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు సార్. అక్కడ 2వ అవతారం నృసింహ సరస్వతి. అంటే ఈ అవతారం ఏమైంది, కురుపురంలో మన కురుగడ్డ ఉంది కదా సార్ హైదరాబాద్ దగ్గర, ఆ కురుపురంలో స్వామి అంతర్ధానం చెందారు సార్ అక్కడ. అయితే మళ్ళీ 2వ అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు సార్. ఆయన మహారాష్ట్రలో కరంజా అంటారు, ఆ కరంజాలో జన్మించారు సార్. ఇంకా అక్కడి నుంచి స్వామి ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ చాలా చోట్ల తిరుగుతూ ఆయన నర్సబావాడిలో, బిల్లబట్టి, తర్వాత చాలా చోట్ల అంతా తిరుగుతూ ఆయన గంధర్వపురం చేరారు సార్. గంధర్వపురం అంటే గాన్గాపురం సార్. 2వ అవతారం అనమాట. తర్వాత 3వ అవతారం మాణిక్య ప్రభు సార్. హైదరాబాద్ దగ్గర హుమ్నాబాద్ అంటారు, అక్కడ 3వ అవతారం మాణిక్య ప్రభు. కానీ 4వ అవతారం వచ్చి అక్కలకోట మహారాజ్ సార్. స్వామి సమర్థ అంటారు ఆయన్ని. అక్కలకోట మహారాజ్ దత్త అవతారాలు పూర్ణ అవతారాలు చెప్తున్నా నేను. 5వ అవతారం వచ్చి సద్గురు సాయినాథుడు సార్. ఇదన్నమాట. వీళ్ళందరినీ నేను ఈ యొక్క పారాయణాలు చేసి వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి అని తపన చెంది చాలా చోట్ల అంతా ఎన్నెన్ని దత్తక్షేత్రాలు ఉన్నాయో మొత్తం నేను ఒక్కసారి వెళ్ళడానికి ఇల్లంతా దొర్లు ఏడ్చిన దాన్ని కొన్ని 100 సార్లు తీసుకెళ్లారు సార్ నన్ను ఆ క్షేత్రాలకి. ఇప్పుడు గిర్నార్ అని మీరు పేరు విన్నారో లేదో తెలియదు, గుజరాత్లో గిర్నార్ అని దత్తాత్రేయుల వారు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు సార్ అక్కడ.
ఓ. 12,000 సంవత్సరాలు మొత్తం అంతా అక్కలవాడు మహారాజు వెళ్ళారు, చాలా మంది మహాత్ములు, శంకర మహారాజు వెళ్ళారు, ఎంతో మంది మహాత్ములు వెళ్ళారు సార్ అక్కడికి. 10,000 మెట్లు నడిచి వెళ్ళాలి సార్. 10,000 మెట్లు. మన కొండ మీద మెట్లే మనం అనుకుంటాం కదా 2,500 3,000 ఉన్నాయని. అది 10,000 స్టెప్స్ మనం ఎక్కాలి సార్. అది అక్కడికి వెళ్ళాలని కోరిక. అమ్మో అంత 10,000 మెట్లు ఎక్కలేం కదా అని మళ్ళీ పాపం వాళ్ళు వీళ్ళందరూ ఇది లేదు దత్తా నేను వెళ్తాను అని చెప్పేసి అని గిర్నార్ కూడా 4 సార్లు 10,000 మెట్లు ఎక్కి వచ్చాను సార్. ఇప్పుడంటే రోప్ వే వేశారు, 6,000 మెట్ల దాకా రోప్ వే, ఇంకా మిగతా 4,000 మెట్లు ఎక్కాల్సిందే సార్. చాలా గిర్నార్ వెళ్తే దత్తుడు ప్రత్యక్షం అవ్వకుండా ఎవ్వరు ఇంతవరకు ఇప్పటిదాకా రాలేదు సార్. నిజంగానే దత్త దర్శనం అలా జరుగుతుంది సార్. అసలు అట్లా ఇట్లా ఇప్పుడు పిఠాపురం గురించి చెప్పాను కదా. ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఒక గ్రంథం వచ్చింది సార్ మనకి. అంటే గురుచరిత్ర ఏమో నృసింహ సరస్వతి గురించి చెప్పుద్ది సార్, సచ్చరిత్ర ఏమో సాయినాథుడి గురించి చెప్పుద్ది, అక్కలగూడ మహారాజు ఏమో స్వామి సమర్థ గురించి చెప్పొద్ది, ఇంకా మాణిక్ ప్రభుది. శ్రీపాదుని గురించి చెప్పే చరిత్ర ఒకటి ఉంది, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సార్. అది ఆయన లీలలు ఇంత పెద్ద గ్రంథం ఉంటుంది, 350 పేజీలు దాకా ఉంటాయి. అద్భుతమైన గ్రంథం సార్, అందులో లేని అంశాలు లేవన్నమాట, చాలా ఉంటాయి సార్. అందులో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయితే ఒక 14 years బ్యాక్ 14 సంవత్సరాల క్రితం ఆ గ్రంథం వచ్చింది సార్. 33వ తరం వాళ్ళకి ఆ గ్రంథం వాళ్ళు రాశారు. ఆ గ్రంథం బయటకు వెలుగులోకి వచ్చిందనమాట. అంటే శ్రీపాదుని గురించి అప్పటిదాకా తెలియదు, అంతగా తెలియదు. అంటే పిఠాపురం గురించి మన వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఆంధ్ర వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు దత్తభక్తులుగా ఉండాలని మహారాష్ట్రలోనే మహాత్ములు జన్మించారు సార్, చాలా మహాత్ములు జన్మించారు. అప్పుడు నేను 14 సంవత్సరాల క్రితం నేను అందులో 3వ రోజు పారాయణలో సిద్ధమంగళ స్తోత్రం అని ఒకటి వచ్చింది సార్. నాకు పాటలు అన్నా ఇట్లా చదువు పారాయణం అన్న ఇవి ఇష్టం కదా, చాలా ఇష్టం. దాంట్లో సిద్ధమంగళ సూత్రంలో ఒకటి 9 స్టెప్స్ లైన్లు వస్తాయన్నమాట. అది మీరు పాడమంటే పాడుతాను. అది చదివి అదేదో చాలా బాగుంది, జై విజయ దిగ్విజయ భలే బాగుంది అనని దాన్ని నేను ఎప్పుడు ఇంట్లో అలా చదువుతూ ఉన్నాను సార్. ఇంట్లో నాకు ఏదైనా 108 చేయడం చాలా ఇష్టం. 108 పువ్వులతో 108 రకాలతో చేశాను, 108 వారాలు గురుచరిత్ర పారాయణ చేశాను, 108 వారాలు సచ్చరిత్ర చేశాను. అలాగే 108 సార్లు ఇలా సిద్ధమంగళం చేయాలని కోరిక. అలాగే 108 ఇళ్లలో సాయనామం పొద్దున 6 నుంచి సాయంకాలం 6 దాకా పెట్టాను సార్. ఇలా అన్ని 108 ఎందుకో తెలియదు, ఇష్టం అన్నమాట. అట్లా సిద్ధమంగళ స్తోత్రాన్ని కంటిన్యూగా ఇలా చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే నాకు తెలియకుండానే దాంట్లో ఫలశ్రుతిలో ఉంటుంది, ఇది ఒక్కసారి మీరు చదివినట్లయితే ఎంతో అంటే గురు అనుగ్రహం కలుగుతుంది, గురువు యొక్క కర హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుంది అని మనకు ఉందన్నమాట. ఏంటో నేనేదో చదువుతున్నాను కానీ నిజంగా ఉంటుందా అని దాన్ని సిద్ధమంగళ స్తోత్రాన్ని రీసెర్చ్ చేశాను సార్. నేను అంటే ఫలశ్రుతి చదివి అనుకున్నా లలితలో అలాగుంటుంది, విష్ణు సహస్రంలో అలాగుంటుంది, ఏ దీంట్లో చూసినా మనకు అలాగే ఉంటుంది కదా, ఇది చదివితే అలా వస్తుంది, ఇలా వస్తుంది అనుకుంటాం. సిద్ధమంగళ స్తోత్రంలో ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట సూక్ష్మ వాయు మండలందలి సిద్ధులు అదృశ్య రూపంలో మనకు వింటారు అని ఉంది సార్. మనసును తలచిన కోరికలు నెరవేరుతాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఉంది అని చదువుతూ ఉంటే అది నా జీవితాన్ని మార్చి వేసింది సార్. నిజంగానే మీరు అన్నారు కదా ఇందాక ఆధ్యాత్మిక జీవితంలో అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి దత్త దర్శనాలు చేసుకుంటూ ఉన్నాను. అది ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికి నాకు సిద్ధమంగళ స్తోత్రాన్ని అంతస్తు నాకు దొరికింది సార్. నిజంగా పట్టుకున్నాను సార్. అది ఇంట్లో కంటిన్యూగా చదువుతూ ఉండేదాన్ని. 108 సార్లు అన్నాను కదా, ఇప్పుడు 108కి ఒక కాయిన్ పెట్టి 108 సార్లు 3 గంటలు పట్టేది, అది చదువుతుండేది అనమాట. ఆ సిద్ధమంగళ స్తోత్రం చదివి చెప్తాను తర్వాత. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ్ లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఇదండి సిద్ధమంగళ స్తోత్రం. ఇది చదివిన చోట సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారండి, మనకు కనిపించరు వాళ్ళు, కానీ మనం కనిపిస్తాం వాళ్ళకి. ఎప్పుడు మహాత్ములకి పత్రిసార్ ఉన్నారు, పత్రిసార్ చెప్పిస్తున్నారు, మనం పత్రిసార్ మనకు ఆ స్థితిలో ఉంటే కనిపిస్తారు, మనం ఇటు చూసినా కూడా కనిపిస్తారు, కానీ వాళ్ళకి మనం కనిపిస్తామండి. మహాత్ములకి ఎప్పుడైనా మనం కనిపిస్తాం, మనం చేసే పనులు అన్ని వాళ్ళకు ఎరుకే. కానీ మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళకి తెలియదులే అనుకుంటాం, కానీ మొత్తం సమస్తం తెలుస్తారు వాళ్ళకి. అయిపోయింది. అలా చదువుతూ ఉంటే కొంతమంది వచ్చి అడిగారు, అమ్మ దీన్ని మా ఇంట్లో చేపించు, దీన్ని మా ఇంట్లో చేపించు అని వాళ్ళు సరదాగా అడిగారు. నాకేం తెలుసు, నేను ఇంట్లో ఏదో చేసుకుంటున్నాను అన్నా. లేదమ్మా మా ఇంట్లో చేపించవా అని అడిగారు. ఇంక ఇలా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అంటే అనుకున్నాను, సరే అంత అనుకున్నాను చేద్దాంలే అని. కొంత అపార్ట్మెంట్లో కొంతమంది ఇండ్లలో చేపించుకునే వాళ్ళు నాతో. ఒక ఆయన మా ఇంటికి వచ్చి అడిగారు, ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉంటే ఆయన అడిగారమ్మా దీని నువ్వు బాబావు చేయించావు కదా, అలాగే 108 ఎందుకు చేయించకూడదు అని అడిగారు. నిజమే కదండి అన్నాను. మంగళవారం ఆయన వచ్చి అడిగారు. బుధవారం మా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకొని 18 మంది పిఠాపురం వెళ్ళాము. ఆయన బర్త్ ప్లేస్కి వెళ్ళాము. ఆయన స్వామి మందిరం దగ్గర కూర్చొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని మైకులంతా తీసుకొని ఇలా మేము మాట్లాడుతూ అదే సిద్ధమాలోచన చదువుదామని స్వామిని అడిగాను. స్వామి శ్రీపాద వల్లభ నాకేమీ తెలీదు, ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి ఇంట్లో పెట్టాలని సంకల్పం ఇక్కడికి వచ్చానయ్యా. అప్పుడు ఎవరికి తెలియదండి. ఈ రోజు మామూలుగా ఇది అవ్వలేదు సిద్ధమంగళ స్తోత్రం, ఎవరి నోటన అదే సిద్ధమంగళ స్తోత్రం చదువుతుంది. మారం సార్ అయితే ఇంత ప్రాణం, ఆయన చదవకుండా కార్యకర్ సార్, మీకు తెలుసా అసలు విషయం? ఆయన చదవకుండా కార్యకర్ సార్, అంతటి పరమ పవిత్రమైన సిద్ధమంగళ స్తోత్రం అంత ఇష్టం సార్. అయితే అడిగితే సరే పిఠాపురం వెళ్ళాం కదా, వెళ్తే ముందు కూర్చున్నా. స్వామిని అడిగాను, స్వామి ఇలా సిద్ధమంగళ స్తోత్రం నాకు ఎందుకు తెలియదు, అదే నాకు తెలియదు, ఇలా మీ ద్వారా అందరికీ మంచి జరగాలి, మేము ఎవరింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేసినా అందరిలో మంచి జరగాలని నాకు ఒక చిన్న అనుగ్రహం ఇవ్వు, దానికి నువ్వు ఇచ్చినట్టు నాకు సాక్ష్యం కూడా చూపించు అని అడిగాను సార్. ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, ఏదైనా సార్ మనకు శ్రద్ధ ఉంటే దేంట్లోనే మనం గెలవచ్చు సార్. ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు, రామనామంతో ఆయన రాముడి అనుగ్రహం పొందలేదా? ఎంతమంది చేయలేదు సార్. ధ్యానం చేస్తాం, ధ్యానంలో ఎంతమంది గొప్పవాళ్ళు అయిన వాళ్ళు లేరా? ధ్యానంలో మాకేం పనులు అవ్వలేదంటారు అంటే మనం శ్రద్ధగా అక్కడ చేయలేదని దాని అర్థం అంతే. ఇక్కడ శ్రద్ధ మెయిన్ సార్, ముఖ్యంగా భక్తి శ్రద్ధలు ముఖ్యం సార్. నిజంగానే మేము దండం పెట్టుకొని నమస్కరించుకొని స్వామికి ఇలా అడిగేటప్పటికి నువ్వు నాకు మెరాకిల్ చూపించయ్యా అని అడిగాను సార్. దత్తాత్రేయుల మెళ్ళలో నుంచి మాల జారి కింద పడింది సార్. మేమందరూ చూస్తుండగానే ముగ్గురు చూసాం, అందరూ ఓంకారంతో స్టార్ట్ చేశాను. అందరూ చూస్తుండగానే మాల మేము ముగ్గురు చూసాము, మిగతా కళ్ళు మూసుకున్నారు ఓంకారం చేస్తున్నారని. మాల జారి కింద పడింది సార్. అంటే నీకు పర్మిషన్ ఇచ్చాను అని స్వామి నాకు అక్కడ సిగ్నల్స్ ఇచ్చారు. అయిపోయింది. మళ్ళీ 11 సార్లు చదివేటప్పటికి 12 సార్లు చదివేటప్పటికి అంటే 108 అక్కడ మొదలు పెట్టాలి కదా. అక్కడ చదివేటప్పటికి కొంత అనుకునేటప్పటికి చదువుతున్నాను.
నాకు ఇంక మళ్ళీ నాకు ఒక దుర్బుద్ధి పుట్టింది. నిజమే, మనం భగవంతుడే సాక్షాత్ వచ్చినా కూడా నమ్మలేని పరిస్థితి సార్ ఒక్కొక్కసారి మనకి, మనుషులకి కదా, అవును. మామూలు మనుషులం కదా సార్ మనం. ఉమ్, అంటే నమ్మకుండా, స్వామి నిజంగానే మాల జారి కింద పడిందేమో, అంటే నీ ముడి సరిగా వేయకుండా అట్లా పెట్టితే జారి పడిందేమో, ఉమ్, ప్లీజ్ తండ్రి ఇంకొకసారి ఎప్పుడు అడగను, ఇంకొకసారి చూపించయ్యా నీ నిదర్శనం, ఉమ్, ఖచ్చితంగా నమ్మి ప్రతి ఇంటికి నా శ్వాస ఉన్నంత వరకు చేస్తాను స్వామి అని మళ్ళీ దండం పెట్టుకున్నానండి. ఉమ్, అనుకున్నాను. ఒక ఆవిడ మహారాష్ట్ర ఆవిడ ఎవరో ప్రదక్షిణాలు చేస్తూ ఉంది, నేను ఉమ్, ఆవిడని చూడలేదు యాక్చువల్గా, నేను చదువుతూ ఉన్నాను. ఉమ్, ఇంత పెద్దది శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఫోటో తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టేసి ఆవిడ ప్రదర్శనలకి వెళ్ళిపోయింది సార్. ఉమ్, అంటే నాకు తెలియదు, నేను అనుకునేది ఆమెకు తెలియదు కదా, ఉమ్, ఆమె ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు కదా, ఉమ్, కనీసం మాట్లాడను కూడా లేదు, నా వంక చూసి నవ్వను కూడా లేదు. మళ్ళీ నా ఒళ్ళో పెట్టేసి ఆవిడ ప్రదర్శన, అంటే ఏంటి, నేను నీ దగ్గరకు వచ్చేసాను, నీ ఇష్టం కానీ అని స్వామి పరిపూర్ణ సంపూర్ణ అనుగ్రహం నాకు ఇచ్చారు సార్. ఉమ్, 14 ఏళ్ళుగా, గత 14 ఏళ్ళుగా ఈనాటి వరకు కూడా సిద్ధమంగళ స్తోత్రంలో ప్రచారం చేస్తూనే ఈరోజు ఎంతోమంది, కొన్ని లక్షల మంది సిద్ధమంగళ స్తోత్రానికి అంటే నిజంగానే ఒక రకంగా ఎడిట్ అయ్యామేమో అనిపిస్తుంది సార్. ఒక మత్తులాగా మాకు పట్టుకుందా అనిపిస్తుంది. అంటే కలియుగ మంత్రం ఉంది అని మాకు తెలిసింది సార్. దాన్ని నిజంగానే ఇన్ని పనులు అవుతున్నాయా అని ఒక రీసెర్చ్ కూడా చేశాను సార్ నేను అసలు. ఆ రీసెర్చ్ ద్వారా నిజంగానే ఆ సిద్ధమంగళ సూత్రంలో శ్రీ 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 అని ఉంది సార్. ఇప్పుడు ఇందాక అన్నాను, శ్రీమదంత, శ్రీ విభూషిత, అప్పలక్ష్మి, నరసింహరాజ, జై విజయభవ, దిగ్విజయ, శ్రీ మదకండ, శ్రీ విజయ, అంటే శ్రీ మంత్రం ఎవరికి, అమ్మవారి బీజం సార్. మనకు తెలియకనే దాంట్లో 27 సార్లు అమ్మవారి బీజం ఉంది సార్. మనకు తెలియకనే ఒక్కసారి చదివితే 27 సార్లు అమ్మవారిని మనం తలుసుకుంటున్నాం సార్ బీజమంత్రంతో. ఇంకా ఆ పనులు అవ్వక ఏమవుతాయండి? ప్రతి ఒక్కరి సార్ ఈరోజు సిద్ధమంగళ సూత్రాన్ని మామూలు కొన్ని కోట్లల్లో జపిస్తున్నారు సార్. నిజంగా ఈరోజు మన అమెరికా ఏంటి, ఎక్కడెక్కడ యూఎస్ ఏంటి, లండన్ ఏంటి, మన ఆంధ్ర ఏంటి, ఇండియా ఏంటి, మొత్తం అందరూ సిద్ధమంగళ సూత్రం గట్టిగా ఇట్లా పట్టుకున్నారు సార్ అందరూ. మారం సార్ చదువుతున్నారని మీరు అర్థం చేసుకోండి. మారం సార్ ధ్యానం తప్ప ఇంకా అట్లాంటి మనకి ఎంకరేజ్ కూడా చేయరు కదా. అట్లాంటిది స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందారు. నువ్వే నాకు అంటే నువ్వే నాకు చెప్పావరా అని నవ్వుతూ ఉంటారనమాట సార్. అసలు మారం సార్ ఈరోజు మారం సార్ అంత శ్రీపాద వల్లభ చరితం చదివారు, శ్రీపాదుని గురించి ఒక స్టడీ చేస్తున్నారనమాట సార్. అట్లాంటి భక్తితో నాకు వచ్చింది సార్. దాని యొక్క అనుగ్రహం ఏంటి, ఒక్కసారి చదివితే అనగాష్టమి వ్రతం చేసి, దత్తభక్తులకి అనగాష్టమి వ్రతం ఒకటి ఉంటుంది సార్. ఆ వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులు భోజనం పెట్టిన ఫలితం ఎట్లా వస్తుందో ఇది ఒక్కసారి చదివితే ఉంటుంది అని ఫలశ్రుతిలో ఉంటుంది సార్. 1000 మందికి ఒక్కసారి చదివితే 1000 మంది బ్రాహ్మణులు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది అని ఉంది సార్. మరి అది మామూలుగా విషయం కాదు కదా. అలాగే మండల దీక్ష చేసి ఒక ఏకభక్తం అంటే ఒక్క పూట భోంచేసి మనం ఎలాగైతే మనం అయ్యప్ప స్వామి భజన మాల వేస్తాము, అమ్మవారి మాల వేస్తాం కదా 40 days, అలా చేస్తే ఎంతటి కష్టంతో మనం చేస్తే దాని యొక్క ఆనందాన్ని పొందుతామో, దాన్ని మన ఎవరైనా మన పరం కావాలనే కదా సార్ పూజలు చేసినా ఏ చేసినా, అలా ఒక్కసారి చదివితేనే మీకు అంతటి ఫలితం వస్తుందని చెప్పి ఉంది సార్ బుక్లో. ఇవన్నీ నేను నిజం అబద్ధం అని స్టడీ చేస్తే, అంటే దీన్ని తెలుసుకుంటే 14 years బ్యాక్ సార్ నేను చెప్పేది. దీన్ని ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో ఒక్కొక్కరు ఎంతోమంది మహాత్ములు ఈరోజు నేను ఇక్కడ చెప్తున్నానని కూడా మహాగురువుల యొక్క అనుగ్రహంతో నేను ఇక్కడికి రావడం జరిగింది సార్ నిజంగానే. లేకుంటే నాకు ఇక్కడికి రావాల్సిన అదృష్టం పట్టేది కాదు, నిజంగా కాదు సార్. సిద్ధమంగళ మహాత్ముల అనుగ్రహం, గురువుల అనుగ్రహం అంటే మనం ఏదైనా చేయొచ్చు సార్. గురువు అనుగ్రహంలో అంటే పాదాల్లో సర్వ తీర్థక్షేత్రాలు మొత్తం గురువులో ఉంటాయి సార్. గురువు అంటేనే మనకు చాలా, అంటే మనం మీరు ఏ గురువునని తీసుకోండి, మనం పత్రిసారిని తీసుకున్నాం, లేదంటే దత్తుని తీసుకున్నాం, బాబాని తీసుకున్నాం, ఇంకొకరిని ఎవరిని తీసుకున్నా నీకు శ్రద్ధ శబూరి ముఖ్యం సార్. అక్కడ నమ్మకం ముఖ్యం సార్. గురువు అంటే నమ్మకం సార్. గురువు చెప్పింది చేయడమే అక్షరాల మన ధర్మం సార్. మనం సో మీరు ధ్యానం కూడా చేస్తున్నారు. ధ్యానంలో వచ్చిన తర్వాత మీకు మరి ఎలాంటి మార్పులు మీలో సంభవించాయి? అంటే ఇవరకు మీరు రావడం భక్తిలోంచి వచ్చారు, మార్గంలోకి వచ్చారు, కానీ ధ్యానం తెలుసుకున్నారు, పత్రిజీ గురించి తెలుసుకున్నారు. దాని తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నానని చెప్పాను కదా, పూజలు ఇంటింటికి వెళ్ళి ఇట్లా 108 ఇళ్లలో 108 సార్లు అని ఇలా కంటిన్యూగా ఇలా తిరుగుతూనే ఉన్నాను సార్. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉన్నాను సార్. అలా తిరుగుతూ ఉంటాను. అయినా సరే నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం సార్. ధ్యానం అంటే దీంట్లోనే మన
సార్ని కలవడం కూడా జరిగింది. ముందే ఇప్పుడు 14 ఏళ్ల క్రితం నా సిద్ధమలవుతున్న వచ్చింది. అంత ముందే ఈ మహాగురువులు పరిచయం అయ్యారు సార్ నాకు. ఈ మహాగురువులంతా నాకు 25 ఏళ్ల క్రితమే పరిచయం అయినారు. ఇందాక కూడా నేను చెప్పాను, అట్లా చెప్పాను అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎంతో మంది మహాత్ముల్ని సార్, మన ఇప్పుడు దత్తాత్రేయులు దత్త దర్శనాలు అన్నీ చేసుకున్నాను సార్. ఎంతో క్షేత్రాలకు వెళ్ళాను అని చెప్పాను. గురు అనుగ్రహం కలిగిందని చెప్పాను. దాంట్లోని భాగంగానే అవధూతులు అంటే పరమ ప్రాణంగా నా జీవితంలో ఒక భాగం అయిపోయింది సార్. ఓకే. అవధూతల్ని నేను కలిసిన మహాత్ముల్లో పోలయ్య తాతగారు అని ఉన్నారు సార్, విజయవాడ వెంకటైపాలెం. ఈ మధ్య రీసెంట్ గా శరీరం వదిలారాయన, ఒక 2 years అయింది. ఆయనతో ఎన్నో అనుభవాలు సార్. అలాగే గోపాల్ బాబాని పిఠాపురం సార్, నేను లైవ్ లో దర్శించిన మహాత్ములు వాళ్ళందరూ. తర్వాత ఎర్రవరంలో ఒక మహాత్ముడు ఉన్నారు సార్, ర్యాలీలో ఒక మహాత్ముడు ఉన్నారు సార్, అలా కరంజాలో రామచంద్ర మహారాజు అని ఒక మహాత్ముడు ఉన్నారు సార్. ఇలా కనీసం కొన్ని వందల మందిని లైవ్ లో చూశాను సార్. నేను అవధూతలను చూశాను సార్. అట్లాగే అవధూతల దర్శనాలు కూడా చేసుకున్నాను సార్. ఇప్పుడు సమాధి దర్శనాలు అంటే వెంకటేశ్వర తాత, గొలగమూడి వెంకటేశ్వర తాత, తర్వాత వచ్చి ఇంకా దునివాల దాదా అని, శంకర్ మహారాజు పూనా అని, ఇంకా చాలా మందిని సమాధులు దర్శించుకోవడం జరిగింది సార్. అంటే ఇట్లా అంటే సమాధులు, వాళ్ళు సమాధి దర్శించుకుంటే మనకు మహాత్ముల అనుగ్రహం కలుగుతుందా, లేరు కదా అని అనుకుంటాం కదా. ఇందాక కూడా అనుకున్నాం మనం. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు చైతన్య స్వరూపులుగానే మనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాంటి పనే చేస్తారు సార్ వాళ్ళు. అంటే మీరు ఇంత మహాత్ముని కలిశారు, ఇన్ని చాలా మందిని వాళ్ళ ఒక సమాధుల దగ్గరికి వెళ్ళారు, అలా కలిసినప్పుడు మీలో ఎలాంటి మార్పులు వచ్చింది, మరి ఎలాంటి జ్ఞానాన్ని మీరు అక్కడ పొందడం జరిగిందంటారు? సార్ నేను నిజంగా చెప్తున్నాను, సినిమాలు బాగా చూసేదాన్ని సార్, విపరీతంగా చూసేదాన్ని అనమాట. మా పెళ్ళైన కొత్తలో సినిమాలు, అప్పుడు తర్వాత కూడా పిల్లలు పుట్టినాక కూడా కంటిన్యూ సినిమాలని, షాపింగ్లని, తర్వాత ఇవన్నీ కొన్ని ఫ్రెండ్స్లని ఇలా ఉండేదాన్ని సార్. అంటే అందరూ కావాలి, నాకు అందరూ రావాలి, మన ఇంట్లో ఉండాలి, లేదా మన ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని కొంచెం ఇట్లా ప్రాపంచిక విషయాల్లో నేను ఎక్కువ తలదూర్చేదాన్ని సార్. యాక్చువల్గా పలాంది కొనాలంటే పలాంది కొనుక్కోవాలని ఇట్లా అంతా అదొక ప్రాపంచిక అది ఉండేది సార్. ఎప్పుడైతే నేను ఈ మహాత్ములు కలుసుకున్నానో, ఈ ధ్యానంలోకి వచ్చానో, అవన్నీ ఇది జీవితం అంటే ఏంటో, సత్యం ఏంటో తెలిసింది సార్ నాకు. ఇది ఏంటి, ఇది జీవితం కాదు, ఇది కాదు, ఇది జీవితం, ఇది శరీరం అనేది నశించిపోయేదే కదా ఎప్పుడు. దీనికోసం మనం ఇలాంటివి కావాలా, సినిమా అంటే టైం వేస్ట్ చేయకూడదు. టైం చాలా అంటే మన జీవితం చాలా చిన్నది కదా సార్. యాక్చువల్గా జీవితం మనం 100 ఏళ్ళు అనుకుంటాం, యావరేజ్ గా తీసుకుంటే దాంట్లో మీకు తెలియదు ఏముంది, 50 ఏళ్ళు నిద్ర, 50 ఏళ్ళు ఇది, దాంట్లో బాల్యం అని, యవ్వనం అని, ఇవన్నీ పోతాయి. మనం నిజంగా భగవంతుని స్మరించుకోవాలన్నా, లేదంటే ధ్యానం చేసుకోవాలన్నా అసలు ఎప్పుడు చేసుకుంటాం మనం? దీనికి టైం ఎప్పుడు, ఎట్లా కేటాయించుకోవాలి అని అన్ని నాలో మార్పులు వచ్చాయి సార్. చెప్పాను కదా, అదివరకు నేను నాన్ వెజ్ కూడా పిచ్చి ఇష్టం అనమాట నాకు ఒకప్పుడు. నాన్ వెజ్ అంటే అది ఎక్కువ తినేది అని కూడా కాదు, నాకు ఆ స్మెల్ ఇష్టం. కనీసం ఒక ముక్క 2 ముక్కలు తినాలనిపించేది సార్ నాకు. అసలు ఈ భక్తిలోకి వచ్చినాక, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చి ఇది జీవితం కాదు, ఇదన్నీ ఏంటి, ఒకరిని చంపి దాన్ని హింసించి అది తినడం, అది ఇదా, అది కాదు కదా జీవితం అని సత్యం నేర్పించింది సార్. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే మెడిటేషన్ కావచ్చు, ఆత్మ ధ్యానం కావచ్చు, ధ్యానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు సార్. మనం ఈ యొక్క దీంట్లో ఈ జర్నీలోకి మనం వస్తే మనం పూర్తిగా చేంజ్ అయిపోతాం సార్. మనం ఎవరితో మనం ఎలా ఉండాలి, ఎంత ప్రేమతత్వంగా మాట్లాడాలి, ఇతరులు చూసి హింసించకూడదని ఒక్కొక్క మహాత్ముడి దగ్గర మనం ఒక్కొక్కరు నేర్చుకున్నాం సార్. మనం పత్రి సార్ని గురించి నేను అన్నాను, ఆయనలో ప్రేమతత్వం తీసుకున్నాను. ఆయనలో అహం లేదు, ఆయన ఎవరితో అయినా ఇట్టే కలిసిపోగలరు. ఎంత వాళ్ళ పేదవాళ్ళు లేదు, కారు లేదు, ఫ్లైట్ లేదు, బస్ లేదు. ఆయన ఎదుటి వాళ్ళు వచ్చి పిలిస్తే బండ్లో ఎక్కుంది, బండ్లో వెళ్ళిపోతారు ఆయన, సైకిల్ వెళ్ళిపోతారు ఆయన. ఆ స్థితికి మనం రాగలగాలి అని నేర్చుకున్నాను. తర్వాత అక్కలకోట మహారాజు ఒక విషయం, వాళ్ళ దగ్గర ఒక్కొక్క మహాత్ముడి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోండి సార్. నాగపూర్ తాజుద్దీన్ బాబా గారు ఉన్నారు, మీరు వినేమంటారు. ఆయన ఒక మాట ఆయన గ్రంథంలో ఉంది సార్, మీరు ఎప్పుడైనా గుళ్ళు పగలగొట్టండి, అలాగే మసీదులు పగలగొట్టండి అని చెప్పారు. అంటే గుళ్ళు పగలగొట్టండి, మసీదు పగలగొట్టండి అంటే అది కరెక్ట్ కాదు కదా మనం అనుకుంటాం. కానీ దాని వెనక ఇంకో మాట చెప్పారు, ఎదుటివాడి దీన్ని పగలగొడితే పర్వాలేదు, ఎదుటివాడి హృదయం మాత్రం పగలగొట్టద్దండి, అది చాలా పెద్ద పాపం అని చెప్పాడండి ఆయన. అంటే చూసారా, అంటే అదన్నా పగలగొట్టినా అంటే పాప, అది మంచిదని కాదు, దానికన్నా కూడా ఎదుటి వాళ్ళ హృదయం ఎంతో గొప్పది. ఎదుటి వాళ్ళ హృదయంలో స్థానం గెలుచుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఎదుటి వాళ్ళ హృదయంలో మనం ఉన్నామంటే మనం వాళ్ళు ఎంతగా మనం ఎంతగా వాళ్ళని ప్రేమించి ఉండాలండి.
ఊరికే ఎదుటి వాళ్ళ హృదయంలో వచ్చేస్తున్న స్థానం రమ్మంటే రాదు సార్. మనం ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది మనం అది వచ్చేది కాదు సార్. అది మనం తీసుకునేది సార్. అసలు తీసుకునేది కదా సార్ ప్రేమ అంటే. అంతే. అట్లా మనం ఈ మహాత్ములందరూ చరిత్రలు చదివి ఒక్కొక్క చరిత్ర చదివి నేను చాలా అద్భుతంగా విషయాలు తెలుసుకొని నేను మారాను సార్. నేను మార్పు ఎవరినైనా ఏమి అన్నాను సార్. మీరు నమ్మరు, నన్ను ఎవరైనా తిట్టినా కాదురే, నేను వాళ్ళని పూర్వజన్మలో తిట్టున్నాను. ఎందుకు మన పిరమిడ్ సొసైటీలో మన వీళ్ళు చెప్పారు కదా, మాస్టర్స్ చెప్తారు కదా, ఎందుకు ఒకరిని బాధ పెడితే వాళ్ళు ఏడ్చారు, ఈ కర్మ అంతా అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం వాళ్ళని బాధ పెట్టున్నాం. కాబట్టి ఈ జన్మలో మనం ఎందుకు బాధపడాలి కదా సార్. అంతేనా? ఇప్పుడు వాళ్ళని మీరు తిట్టారు, నన్ను తిట్టినప్పుడు నేను కామ్ అయిపోవాలి. ఇంకా నేను మిమ్మల్ని తిట్టి ఇంకా పాపం ఇంత పెంచుకొని సంచిత కర్మలు పెంచుకొని దాన్ని వెనకేసుకొని కంటే ఆ పాపని కరిగించుకోవడం బెటర్ కదండి. వాళ్ళని ఏం అనకూడదు మనం. అప్పుడు తిట్టారా, అర్రే పూర్వ జన్మలో నేను వాళ్ళని తిట్టానుగా, మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు పాపం కదా సార్. నిజమే కదా, వాళ్ళు బాధపడ్డారు కదా. మరి ఈరోజు ఆ బాధ ఏంటో మనకు గిల్లితేనే కదా తెలిసింది. అట్లాని నేను ఎవరిని బాధ పెట్టాను సార్. 99% నేను బాధ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు జరిగితే నాకు తెలియదు, కానీ నేను వీలైనంత వరకు 100% ట్రై చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఒకరిని కూడా పరుషంగా మాట్లాడకూడదు, మనం వాళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పెట్టకుండా చాలు సార్. ఇప్పుడు జీవహింస చేయరాదు అనుకున్నాం మనం. మన పిరమిడ్ దీంట్లో ఏంటి, మానుకేశ్వర మాత ఏంటి, అంత మహాత్ములు చెప్పే వాళ్ళంతా కూడా తినకూడదు, పాపం ఎదుటి మనిషి చేయకూడదు అనేసి. కానీ నా దృష్టిలో జీవహింస కంటే కూడా చిత్రహింస మరీ పాపం సార్. చిత్రహింస అంటే ఏంటి, మీరు ఎప్పుడో నన్ను ఒక మాట అన్నారు, దాన్ని మీరు ఎప్పుడో కనిపించినప్పుడు పక్కన వాళ్ళని దృష్టి పెట్టుకొని మిమ్మల్ని ఆ మాట నేను తిట్టేయాలన్నమాట. ఎందుకు మీరు నన్ను ఎప్పుడు తిట్టారు కదా, కచ్చి కదా, ఎక్కడో కచ్చి పెట్టుకోనండి, నన్ను తిట్టారని మీకు తగిలేలాగా చీటిపోటి మాటలతో నేను అనడం సార్. అది కూడా మీరు బాధపడ్డారనుకో, అది కూడా కర్మే కదండి. అందుకని మనం ఎవరిని అనకూడదు అని నేర్చుకున్నాను సార్. అందరితో ప్రేమగా ఉండాలని నేర్చుకున్నాను సార్. చాలా మంది ప్రేమ తత్వంతో అందరిని నా దగ్గర తీసుకున్నాను సార్. అందరు నా దగ్గరికి చాలా మంది నిర్మలమ్మన అందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు సార్. ఎంతో మందికి నేను తల్లిని అయ్యాను సార్. ఈరోజు చాలా మందికి తల్లిని అయ్యాను సార్. అందరూ నన్ను, మన మేడం కూడా అన్నారు సార్ నన్ను. ఇందాక చూడు కింద ఒక ఆమె కూర్చున్నారు, ఆమె యాంకర్ అనమాట తల్లి. నేను చూశానమ్మా అని చెప్పేసి అంటే, మామూలుగా జనరల్గా ఇంకెవరైనా పిలుపు ఏంటి మేడం అనేవారు, కానీ నన్ను చూస్తానే వాళ్ళకి అమ్మ అనే భావన వచ్చి అవునా అమ్మ అన్నారు సార్. నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే మనం కంటే ఒకరో ఇద్దరు పిల్లలు ముగ్గురో సార్, కానీ కనకుండానే నేను ఈ ప్రేమ తత్వంతో కొన్ని వందలాది మందికి తల్లిని అయ్యాను సార్. వెరీ గుడ్. అది నేర్చుకున్నాను సార్ నేను. ఇంకా ఇలాగే బాధ పెట్టకూడదని, తర్వాత ఎక్కడ ఎవరి దగ్గర ఏం తీసుకున్నా అది మనం రుణం అయిపోతాం అనేసి. అంటే రుణం అంటే రుణం కూడా, అది కూడా నాకు అనిపించదు. ఆశ అనేది ఉండకూడదు మనకి అని, ఆశ అనేది దాన్ని బాబా చెప్తారనమాట. ఫస్ట్ చాప్టర్ ఒక విసురుతూ ఉంటారు, పిండి విసురుతూ ఉంటారు. బాబా గారు కూర్చొని పిండి విసురుతూ ఉంటారు. అప్పుడు వచ్చేసి నలుగురు ఆడవాళ్ళు వచ్చేసి బాబాని లేపేసి నువ్వు లే బాబా అని చెప్పేసి లేపి ఆ పిండిని, బాబాకి పిల్లలు లేరు, ఓకే ఈ పిండి మనం తీసుకెళ్ళడానికి ఆయన విసురుతున్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటే బాబా ఆయన సర్వజ్ఞాని, ఆయన తెలియంది ఏమీ లేదు కదా, ఆయన అనుకుంటూ ఉంటారనమాట. ఆయన లేచి 4 భాగాలు చేస్తారు పిండిని, గోధుమ పిండిని చేసి, ఇలా నాకు భాగం, బాబాకి పిల్లలు లేరు, ఏం చేసుకుంటారు, మన కోసమే కాబోలు అనుకుంటారు. బాబాకు కోపం వచ్చేసి, మీ అబ్బో సొమ్మే నేను వాడుకున్నానా, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, కలరా ఉంది, ఊరి పొలిమేరలు వెళ్ళి చల్లిరండి అని అన్నాడండి. అంటే అక్కడ దాంట్లో ఏం నేర్చుకున్నానంటే, ఎవ్వరి సొమ్ము ఆశించకూడదు, మన సొమ్మే మనకు కావాలి, మనదే మనకు దక్కాలి, ఎవరి దాని గురించి మనం ఆశించకూడదు అని నేర్చుకోవాలి. చాలదా సార్ మనకి? పద్దాక మనకు వాళ్ళు వచ్చేయాలి, మా అమ్మది వచ్చేయాలి, మా ఆస్తి వచ్చేయాలి, మా తమ్ముళ్ళు ఇవ్వాలి, మా తమ్ముళ్ళు చేయాలి పెట్టాలి, లేదంటే ఇంకొకరు పెట్టాలి, ఇంకొకరు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకొకరి, ఇలాంటి ఆశ అనేది దానికి అంతు లేదు కదా సార్. మనకు ఆధ్యాత్మికలో ఆశ అనేది వద్దు అని చెప్పొద్దు సార్. అంటే దేనికి నువ్వు లొంగద్దు, నీకు రావాలంటే అది వస్తుంది, మనకు రావాలి, ఏది రావాలో అది వస్తుంది సార్. మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం అదే మనం దాన్ని డిజైన్ ప్రకారమే మనం జరుగుతుంది అనుకున్నాను సార్. ఇవన్నీ నేను ఈ ఆధ్యాత్మిక స్థితిలోని నేను నేర్చుకున్నాను సార్. యాక్చువల్లీ మన ఎంతోమంది
గురువులు కలిశారు, మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ భద్రిజీని అవును కలిశారు, సార్. మరి ఆయన దగ్గర నుంచి ధ్యానం గురించి తెలుసుకున్నారు. అవును సార్. సో ఫైనల్‌గా మీరు ఈ పూజలు పునస్కారంతో ఉన్న జీవితాన్ని చూసారు, ధ్యానంతో ఉన్న జీవితాన్ని కూడా చూసారు. సో ఈ ఫైనల్‌గా ఈ స్పిరిచువల్ జర్నీలో మీకు ఫైనల్‌గా మన ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పిందంతా ధ్యానాలు కూడా పాటించొచ్చు సార్. హ్మ్. ధ్యానాలు కూడా పాటించొచ్చు. యెస్. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఏది నాది ఉండకూడదు. హ్మ్. అంతా అందరిది. హ్మ్. ధ్యానంలో అడిగినారు కాబట్టి చెప్తున్నాను. ఒక ఆమె ధ్యానంలో కూర్చున్నారు. ఓకే. ధ్యానంలో కూర్చుంటే మధ్యాహ్నం నేను క్లాస్‌కెళ్ళాను. హ్మ్. ఆమె ముందు ధ్యానంలో కూర్చొని గుడివాళ్ళ ధ్యానం క్లాస్ జరుగుతుంది ఒక చోట. హ్మ్. ముందు ధ్యానంలో కూర్చొని పాపం భోజనానికి వెళ్ళొచ్చిందావిడ. హ్మ్. భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆ చైర్‌లో కూర్చున్నాను. హ్మ్. నాకు తెలీదు ఆవిడదని. హ్మ్. "అమ్మ లే, పైకి లే" అంది. హ్మ్. ఏమమ్మా అంటే, "నేను కూర్చున్నా నాదే చైర్" అంది. హ్మ్. సరే క్లాస్ జరుగుతుంది కదా! అప్పుడే స్టార్ట్ అయ్యి కూర్చున్నారు సారోళ్ళు. హ్మ్. ఆమె వెనకన చైర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హ్మ్. అప్పుడు నేను చూసి అనుకున్నాననమాట. అంటే ఎంత ధ్యానం చేసినా దాన్ని ఆచరణలో పెట్టుకుంటే వేస్ట్ సార్. హ్మ్. ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు, మనం చేసే ప్రతి పని కావచ్చు, యెస్. ఆచరణలో పెట్టాలి సార్. చెప్పినంత మాత్రాన ఏమి రాదు సార్. ఎన్ని పూజలు చేసినా, హ్మ్. ఎన్ని ధ్యానాలు చేసినా, ఇంకోటి చేసినా ఏమి రాదు సార్. హ్మ్. ఆచరణలో పెట్టాలి అని నాకు బాగా, నేను దాన్ని నమ్ముతాను సార్. అంటే హ్మ్. చెప్పిందే చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు నేను చెప్పేశాను, ప్రేమతత్వంతో ఉంటాను ఇవన్నీ చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని కసురుకుంటే నేను ఆచరణలో పెట్టినట్టు కాదు కదా! యెస్. చెప్పండి. అంటే కరెక్ట్. చెప్పిందే మనం చెయ్యాలి. దాన్ని ఆచరణలో పెట్టాలి. అంతా అట్లా ప్రేమతో ఉండాలి. మనం ఇప్పుడు ధ్యానం చాలా గొప్పది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు ఇన్ని వ్యాధులు పోగొట్టారు. ఇంత మనశ్శాంతి ఉంది. ఇవన్నీ చెప్పుకుంటున్నాం. హ్మ్. అది శ్రద్ధతో చేయాలి సార్. యెస్. నాకు కుదరలేదు ఈరోజు ధ్యానం చేయడానికి అని మనం ఆ కుంటి సాకి ఎప్పుడు చెప్పకూడదు సార్. హ్మ్. నాకు కుదరలేదు అని చెప్పడం అబద్ధం సార్. హ్మ్. చాలామంది అంటూ ఉంటారు, ఈరోజు నాకు కుదరలేదు, రాలేదు అంటాం. అసలు పచ్చి అబద్ధం అని చెప్తాను సార్ నేను. హ్మ్. దేనికంటే కుదిరించుకోవాలి. హ్మ్. అదే మనకి బాగలేదనుకో, "నువ్వెవరిని పిలిచారు సార్ ఈరోజు? అస్సలు కుదరలేదమ్మా, రాలేదన్నారనుకో." అది అబద్ధం. ఎందుకంటావా? అప్పటికప్పుడు మనకు బాలేదనుకోండి, మనం హాస్పిటల్‌కెళ్ళము. హ్మ్. మరి ఎలా కుదిరింది? అవును. చెప్పండి. అంటే అవును. మన మీద శ్రద్ధది. అంటే ఎదుటి వాళ్ళ మీద అశ్రద్ధది. అది కాదు సార్ లైఫ్. హ్మ్. అంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం మంచితనం నేర్చుకోవాలి, ప్రేమతత్వం నేర్చుకోవాలి. నిజంగా మా రాజకుమారి మేడంలో నాకు కనిపిస్తుంది సార్ అసలు. హ్మ్. ఎంత ప్రేమగా మాట్లాడుతుంటే, తల్లి చెప్పు నాన్న, ఫోన్ మాట్లాడండి ఇప్పుడైనా. హ్మ్. తల్లి చెప్పు నాన్న. మన హ్మ్. మారంసార్‌లో కనిపిస్తుంది. ఇలా ధ్యానం మాస్టర్లు చాలా మందిని కలిసారు సార్. హ్మ్. ఒక్కరు కూడా కొంచెం కోపంగా ఉన్నట్టు, లేదంటే చిరాగ్గా ఉన్నట్టు నాకు కనిపించేది సార్. ధ్యానం చేస్తే ఫేస్‌లో ఒక గ్లో వస్తుంది సార్. హ్మ్. అసలు ముందు జబ్బుల కథ ఒక ఒక అది ఖచ్చితంగా 100% తగ్గుతుంది. హ్మ్. అందులో డౌట్ లేదు. యెస్. కానీ అన్నిటికంటే ముందు ధ్యానం చేసే వాళ్ళ ఫేస్ మనకు తెలిసిపోతుంది సార్. హ్మ్. వాళ్ళలో ఫేస్‌లో ఏమి మేకప్ చేసుకోనక్కర్లేదు. హ్మ్. గ్లో దానంతట అదే వస్తుంది సార్ గ్లో. హ్మ్. ధ్యానం చేసిన వాళ్ళ ఫేస్ చూడండి, కళకళలాడుతూ ఉంటుంది సార్. యెస్. అలాగే పూజ చేసిన వాళ్ళు చూడండి, అంటే ఆ గుడ్ వైబ్రేషన్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంటాయి సార్. హ్మ్. కాబట్టి నేను అది అందరికీ చెప్తాను. హ్మ్. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను కుదరదు అని చెప్పిన మాట. హ్మ్. కుదిర్చుకోవాలి. యెస్. ఒక ఒక థాట్ పెట్టుకోవాలి. హ్మ్. నేను ఈరోజు గంట ధ్యానం చేయాలి. హ్మ్. నేను ఈరోజు 2 గంటలు ధ్యానం చేయాలి. హ్మ్. నేను మొన్న జనవరి 1 రోజు నుంచి హ్మ్. ఖచ్చితంగా ఒక సంకల్పం పెట్టుకున్నాను. హ్మ్. సిటీలో ఉంటాను కదా! సిటీలో యెస్. చాలా పెద్ద ధ్యానం హాల్ ఉంటుంది. హ్మ్. నేను రోజు 2 గంటలు ధ్యానం చేయాలి బాబా అనుకున్నాను సార్. హ్మ్. ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేస్తాను సార్. యెస్. వెరీ అది గుడ్. జబ్బు హ్మ్. తగ్గుతుందా? ఇంకోటి అని కాదు. ఒక సంకల్ప బలం ఉండాలి మనకి. హ్మ్. అట్లా మనం ఏది కుదరదు అనిపించుకోవడానికి కాదు సార్. అది లైఫ్‌లో తప్పకుండా కుదురుతుంది. అదే నువ్వు హాస్పిటల్‌లో 10 రోజులు ఉంటాం కదా! మనం బాలేకపోతే హ్మ్. అప్పుడెలా కుదురుద్ది? యెస్. మన చుట్టాల ఇంటికెళ్తే 10 రోజులు అప్పుడెలా ఉంటుంది? హ్మ్. మన ఇంటి పక్కనోళ్ళు వస్తే గంటలు గంటలు మాట్లాడతాం. అప్పుడెలా ఉంటుంది? యెస్. వాళ్ళొస్తే కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి ధ్యానం చేయించాలి. హ్మ్. నువ్వు ఏది చేస్తే అది మనకు సార్ పత్రి సార్ ఒకటి చెప్తారు. హ్మ్. మనం చెప్పకపోయినా ధ్యానం హ్మ్. మనం చేయకపోయినా పర్లేదు సార్. యెస్. చెప్పి సావండిరా ధ్యానం అని చెప్పారు సార్. 2 ఒకటి ఈక్వల్. హ్మ్. అందుకని ఇప్పుడు మనం పెట్టే చేయిని చూపించాలి. మనం పెట్టలేము. నీకు హ్మ్. నేను రూ. 100 ఇవ్వాలనుకోండి ఇవ్వలేను. హ్మ్. ఇవ్వలేనప్పుడు ఇచ్చే వాళ్ళని చూపించాలి సార్. అప్పుడు యెస్. మనకు సేమ్ 2 పుణ్యం మనకు యాడ్ పుణ్యం గురించి కూడా నాకు తెలీదు సార్. హ్మ్. అది పుణ్యం, పాపం కూడా నాకు తెలీదు. ఏది ఇతరులకు మనం చెడ్డ చేస్తే మనం ఎంత బాధ కలుగుతుందో దాన్నే పాపం అనుకున్నాం. హ్మ్. ఎదుటి మనిషిని సంతోషపెడితే అదే పుణ్యం. నా దృష్టిలో నేను అది అనుకుంటాను యెస్. సార్. ఇంకా వేరే పెద్ద పెద్ద మాటలు కూడా నాకు రావు యాక్చువల్‌గా. హ్మ్. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఉండాలి.
మన ఖచ్చితంగా మన జీవితం చాలా చిన్నది లైఫ్. ఈ జీవితంలో ఇంకెప్పుడో చేసుకుంటాం ధ్యానం, ఇంకా ఇప్పుడో ఆ తర్వాత ఇంకా లైఫ్ ఉంది అనుకోకూడదు. ఇప్పుడు లైఫ్ ఎప్పుడు పోతుందో, మన మరణం అనేది అనుక్షణం మన పక్కన వెనక తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఉన్నదే ఉన్న రోజులే మనం బోనస్ ప్రతిరోజు ప్రతి మనిషికి నిద్ర లేసామంటే బోనస్ కింద లెక్క కదా సార్. రేపు చేద్దాము ధ్యానం అనుకోకూడదు, రేపు చేద్దాం ఇంకోటి అనుకోకూడదు. మంచి పని ఎప్పుడు పెండింగ్ పెట్టకూడదు సార్. మంచి పని ఎప్పుడు అంటే అప్పటికప్పుడే చేసేయాలి సార్. ఇది చేసేయాలి అని ఒక సంకల్ప బలం మనం గట్టిగా పెట్టుకొని ఉండాలి సార్. ఆ సంకల్ప బలంతోనే నేను ఎంఏ బీఈడి చేశానంటే మీరు నమ్ముతారు సార్. మరి 7th క్లాస్ నుంచి ఈ స్థితికి నేను మీరు నమ్మరు సార్. నిజం. మా ఇంటికి ఎవరైనా వస్తే, పెళ్ళైన కొత్తలో మా వారు చెప్పారు, ఎవరైనా వస్తే నమస్కారం పెట్టు అని అనేవారు. నాకు నమస్కారం పెట్టడం కూడా రాదు సార్. అప్పుడు మా వారు నేర్పించారు ఇట్లా పెట్టాలని. నేను ఎలా పెడతానంటే ఇలా అనేదాన్ని సార్. నమస్కారం ఇలా అనేదాన్ని. అట్లాంటి దాన్ని ఈ యొక్క పిఎంసి ఛానల్ ఈరోజు 2 మాటలు మంచి మాటలు చెప్పే అదృష్టం ఎలా వచ్చిన అవకాశం అంటే మనలో కాంది ఏమీ లేదు సార్. ఏదైనా చేయొచ్చు. నువ్వు 10 గంటలు ధ్యానం చేయాలని సంకల్పం పెడితే చేయగలవు. ఇంకా అరగంట ఎక్కువ కూర్చోగలవు. చేయలేనులే అమ్మ నీరసం అనుకుంటే మన బాడీ కూడా నీరసం అలవాటు చేయకూడదు సార్. ఓ శరీరమా నువ్వు చాలా బలమైన దానివి, ఓ మనసా నువ్వు చాలా బలమైన దాన్ని మన మనసుకు చెప్పుకొని, మన శరీరాన్ని చెప్పుకుంటే అది గట్టి కూర్చుంటే అలా కూర్చుంటుంది సార్. అలా ఉంటుంది సార్. ఎంతో అద్భుతంగా మీ స్పిరిచువల్ జర్నీలో మరి ఎంతోమంది మాస్టర్స్ కలిసింది, వాళ్ళు ఒక ఏమేమైతే జ్ఞానం అయితే మీరు తీసుకున్నారో చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసుకుంటే కనుక ఈ ధ్యానంలో ఈ స్పిరిచువల్ జర్నీ అన్న ఈ పాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగొచ్చు అని చెప్పారు. అలాగే మనం ఏమైతే అనుకుంటామో, ఏమైతే చెప్తామో అదన్నీ కూడా పాటించాలి అనేది చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, మన పత్రిజీ గారికి, అలాగే మారం సార్కి, అలాగే మీ అందరికీ టీంకి చాలా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.